జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. హలో హలో నేను అంజలి. అంజలినా? ఏ అంజలి? అయ్యో అభిషేక్ లవర్ అంజలిని. ఓ ఓహో, మీరా? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను కానీ ఏయ్ నీకు యాడ్ ఛాన్స్ వచ్చింది. టాంటిక్స్ డ్రైయర్ యాడ్. డ్రాయర్ యాడా? అందులో మీరు కూడా యాక్ట్ చేస్తున్నారా? అయ్యయ్యో ఆ డ్రైయర్ జెంట్స్ వేసుకునేది. అందులో నన్ను ఎలా యాడ్ చేయమంటావు? అందుకే కదా నేను రిక్వెస్ట్ చేసింది. అడ్రస్ చెప్తాను రాసుకో. కమలాపురి కాలనీ ఫేజ్ 2 ఇందిరానగర్ బిహైండ్ స్పెన్సర్స్. కమలాపురి కాలనీ ఫేజ్ 2. కమలాపురి. ప్లీజ్ తొందరగా వచ్చేయ్. ఓకే. చూడు ఆటోలో వచ్చేయ్. ఆటోలో వస్తేనే మర్యాద. ఇక్కడ పవిత్ర. భయపడిపోయావు కదా? ఆకాశం చూస్తున్నావేంటి? యాక్చువల్లీ మేనేజర్ చెప్పాడు ఏడుకు కొత్త మోడల్ కావాలని. అంటే నువ్వు గుర్తొచ్చేసావు. ఛాన్స్ కోసం వచ్చావు కదా, రికమెండ్ చేసేసా. ఏం యాడ్ అన్నారు? టాంటిక్స్ అండర్వేర్. ఇంత షార్ట్ టైం లో నీకు ఇలాంటి యాడ్ రావడం ఎంత లక్కో తెలుసా? సిటీ మొత్తం పెద్ద వినైల్స్ పెడతారు. నువ్వు డ్రైవర్ వేసుకుని 60 ఏ ఛాన్స్ కొట్టేసావు లేపో. ఈ అండర్వేర్ యాడ్ కాకుండా వేరే యాడ్ ఏమైనా ఉందా? టాంటిక్స్ కాకుండా ఇచ్చుకాడుంది. గజ్జి తమర యాడ్ చేస్తావా? వద్దులేండి, అండర్వేరే బెటర్. అందుకే చెప్పాను నీ పర్సనాలిటీకి అండర్వేర్ యాడ్ సూట్ అవుతుంది. 1400 రూపీస్ ఇస్తాను. ఇంకేం బాధ, నా చేతిలో పడ్డావు కదా, నీ కష్టాలన్నీ తీరిపోలేపో. అక్క చెడ్డి యాడ్ వస్తుందన్నా ఎప్పుడక్క? అది నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను. అక్క నువ్వు ఇచ్చింది నేను వేసుకొని అందరికీ చూపించానక్క. అరే పోతే పోనీ, ఇచ్చుకాడు యాడ్ ఉంది, ఇప్పిస్తాను. చేస్తావా? ఇచ్చిగాడి యాడ్ నాకు రాదక్క. పైన గొక్కునే చేత కింద గొక్కో అంతే. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు రక్షిత, సాయంత్రం పార్టీకి వచ్చాయి. ఏంటి రేపు కలుస్తావా? గుడ్ మార్నింగ్. కూర్చో. నీ దయ వల్ల మన కంపెనీ రేంజే మారిపోతుందమ్మా. విషయం ఏంటి సార్? ఈ సందర్భంగా మన వాళ్ళకి ఈ వీకెండ్ లో గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలనుకుంటున్నానమ్మా. వావ్. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? ఎవరు సార్? నీ లవరు అభి యాడ్ కంపెనీ ఓనరు అభిషేక్ గారు. ప్లీజ్ అమ్మా, నువ్వే ఎలాగైనా ఒప్పించి ఆయన తీసుకురమ్మా. ఇదిగో నిన్ను నమ్ముకొని ఇన్విటేషన్స్ కూడా ప్రింట్ చేయించేశాను. మొత్తం యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ వస్తున్నారు. ప్లీజ్ అమ్మా, ఎలాగైనా తీసుకురమ్మా. అయ్యో, ఎవరిని అడిగి ఇన్విటేషన్ లో ఆయన చీఫ్ గెస్ట్ గా వేశారు సార్? నువ్వు చెప్తే వింటారు కదా అని ఇన్విటేషన్స్ ప్రింట్ చేయించేశాను. ఆల్రెడీ అందరికి పనిచేశానమ్మా. నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఇన్విటేషన్ లో పేరేసి ఇప్పుడు సడన్ గా చెప్తే ఎలా సార్? లేదమ్మా, నీ పర్మిషన్ తీసుకుందామని అనుకున్నాను, కానీ టెన్షన్ లో అడగడం మర్చిపోయాను. సారీ అమ్మా. సార్ ఇంపాసిబుల్, నాట్ పాసిబుల్, ప్లీజ్. అయ్యయ్యో, అలా అనకమ్మా. నీ చేతులు పట్టుకుంటాను, కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను. మేమే వెళ్లే వాళ్ళం, కానీ ఇంతవరకు మేమెవరమే ఆయన్ని చూడలేదమ్మా. అందరూ చూడాలని ఆశపడుతున్నారు. ఒకసారి ఎలాగైనా ఆయన్ని తీసుకురామ్మా. ఏమన్నారు? మేమెవరూ ఆయన్ని చూడలేదమ్మా. చూడలేదా? తల్లి తోడమ్మా. ఓకే డన్, తీసుకొస్తాను. ఈ అంజలిని నమ్ముకునే వాళ్ళు ఎన్నిటికీ మోసపోరు. హాయ్ హలో వావ్ డైలాగ్. హాయ్ ఐఎమ్ అభిషేక్. yes అభిషేక్ నేనే. పర్ఫెక్ట్, సూపర్. రేపు సాయంత్రం పార్టీలో నువ్వే అభిషేక్ వి. ఏ వెదవకి అనుమానం రాకూడదు. బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే 1 minute. హాయ్ హలో. మా ఫ్రెండ్ ఒక నన్ను కలవడానికి వచ్చాడు. అతని ముందు నువ్వు అభిషేక్ లో పర్ఫెక్ట్ గా యాక్ట్ చేయాలి. తను కానీ నమ్మేశాడు అనుకో, మన ఇద్దరం పాస్ అయినట్లే. రెడీ రెడీ. ఉండు, తీసుకొస్తా. హాయ్. అభిషేక్. అభిషేక్ గారు వచ్చారు, రా. హాయ్ హలో హలో. ఏయ్, ఇతనే అభిషేక్. హాయ్ హలో ఐఎమ్ అభిషేక్. అభిషేక్ అభిషేక్ నేనే. అభిషేక్. యా. అభిషేక్ అంటే ఇతనా? అభిషేక్ అయ్యో, అభిషేక్ ఇతను. అయ్యో, ఆయన ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తను షేక్ హ్యాండ్ ఇచ్చాక కదా నిన్ను షేక్ హ్యాండ్ ఇమ్మని చెప్పాను. తొందరపడి ముందే నిన్ను ఎవరు చేయి చాపమన్నారు? అనవసరంగా దొరికిపోయావు.
అక్క సారీ. మనోహర్, నేను నీకో విషయం చెప్పాలి. ఏంటి? నేను అభిషేక్ ని లవ్ చేయడం నిజం కాదు. వాట్? అవును, నేను అసలు అతను ఎలా ఉంటాడో కూడా చూడలేదు. వీళ్ళందరూ కలిసి అభిషేక్ నన్ను లవ్ చేస్తున్నాడని పుకారు పుట్టించారు. మా కంపెనీ ఓనరే కన్ఫర్మ్ చేసేసరికి కాదనలేక అనేశాను. ఇప్పుడేమో 31st నైట్ పార్టీ అరేంజ్ చేసుకుని నన్ను వెళ్ళి అభిషేక్ ని తీసుకురమ్మని చెప్తున్నారు. అందుకే ఈ సోదిగాని రెడీ చేస్తున్నాను. వీడేమో ఇక్కడే హ్యాండ్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా? ఏ రిలాక్స్ రిలాక్స్, అతనితో నేను కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తాను. ఓకే అభిషేక్ సార్, 1 minute. మీకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా? అదే లేదు, నేచురల్ గా స్టైల్ గా ఇంగ్లీష్ మాట్లాడితే ఆటోమేటిక్ గా రిచ్ లుక్ వస్తుంది. వస్తది వస్తది. మీరు రాకముందు చాలా బాగా చేశాను, మీరు వచ్చాక కన్ఫ్యూజ్ అయిపోయాను. ఓకే చూడండి, ఈ ఇటు తిరగండి. నడిచేటప్పుడు స్ట్రైట్ గా నడవండి, బాడీ స్టిఫ్ గా ఉంచండి, మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండండి. వెరీ సింపుల్. తర్వాత దిక్కు చూడకూడదు. ఎవరైనా వచ్చి మనల్ని మాట్లాడించేంత వరకు మనం మాట్లాడకూడదు. ఓకే వావ్, సూపర్ సూపర్ గున్నా. అయ్యో ఇదేంటి? 31st నైట్ పార్టీకి నువ్వే అభిషేక్ ఓకే? నేనా? నో చెప్పకు ప్లీజ్. ఓకే చెప్పు. ఓకే 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 ప్లీజ్. ఓకే యాక్సెప్ట్ ఓకే అయ్యో ఓ సార్ ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? ఒరే ఎదవా, చూసుకొని పోరా పోరా. నా టెన్షన్ ఏంటంటే ఈడొకడు. చూడమ్మా అంజలి, అభిషేక్ గారు వస్తున్నారు కదమ్మా. వస్తారు సార్, గ్యారెంటీ రాలేదనుకో వీళ్ళందరూ కలిసి మీడియాను ముందు పెట్టి మాడు పగల కొడతారు. అది జరగకుండా చూడలే. ఓకే, ఓకే. ఒకటే టెన్షన్ గా ఉంది. అక్క నువ్వు ఓకేనక్క, కోటు రెడీగా ఉంది. లప్పక్కనేసుకొని వెనక గుమ్మ నుంచి వెళ్ళిపోయి ముందు గుమ్మ నుంచి వచ్చేస్తాను. అక్క ఒప్పేసుకోక. హలో ఐఎమ్ అభిషేక్. అభిషేక్ నేనే. ఎలా ఉందక్క? ఇడియట్, గెట్ లాస్ట్ ఇక్కడ నుంచి. ఛే. హలో అయిపోయాను. ఎవరిని అడిగి ఇంత పెద్ద కారులో వచ్చాడు? నేను ఈ కారుకి రెంట్ ఇవ్వను. ప్లీజ్ సార్ ప్లీజ్. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? పదండి పదండి. పార్టీ స్టార్ట్ చేయండి. నాకు కూడా, please. సార్ నేను అసలు నమ్మలేకపోతున్నాను సార్, మీలాంటి గొప్ప వ్యక్తి మా పార్టీకి రావడం. సార్ నేను చాలా పెద్ద డైరెక్టర్నే. ఈ టాంటెక్స్, ఇచ్చిగాడు ఇవన్నీ నేనే డైరెక్ట్ చేశాను సార్. I see. సార్ మరది ఎక్స్క్యూజ్ మీ, Yes, sir. ఇది కూలింగ్ తక్కువగా ఉంది, ఇంకోటి తీసుకొస్తారా? చాలా ఎక్కువ చేస్తున్నావు. చూసాక ఎంత వరకు చేస్తున్నాడు. చెప్పాను కదా ఇది కాకుండా ఇంకేం యాడ్ చేశారు మీరు? సార్ ఈ దంతసిరి పల్లపొడియాడు నేనే చేశాను సార్. Excuse me, sir. Yes. సార్, నేను చాముండేశ్వరి మహిళా సమాజానికి ప్రెసిడెంట్ ని. మా సమాజానికి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం. మీరు ఏమైనా సహాయం చేయగలరా సార్? why not? ఆయన వాళ్ళ క్యాష్ ఏం కాలేదు. పర్వాలేదు సార్, చెక్ కూడా ఇవ్వచ్చు. Okay. చెక్ బుక్ ఎవరైనా జేబులో పెట్టుకుంది. ఎవరిది చెక్ బుక్? ఎవరెవరో చెక్కుల మీద సంతకాలు పెట్టి పోస్టర్ కేసులో లోపలేస్తారు. 3 lakhs. అయ్యో, వద్దు, వద్దు. My best friends. Thank you very much, sir. Okay. సార్ ఎంత గ్రేట్ సార్ మీరు. 3 ఏళ్ల కష్టపడితే వచ్చే డబ్బు 3 నిమిషాలు ఇచ్చేసారేంటి సార్? Hi. అభిషేక్. నువ్వు పార్టీలో చెక్కులు ఇవ్వడం ఏంటో, వాళ్ళు నవ్వడం ఏంటో, ఆటోగ్రాఫ్స్ అంటూ ఫోటోగ్రాఫ్స్ అంటూ ఎంత బాగా యాక్ట్ చేసావంటే మైండ్ బ్లోయింగ్. I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లవ్వా? మ్మ్. సడన్ గా ఏంటి? నాకు అలాంటిదేం లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఫ్రెండ్లీగా మాట్లాడి ఏదో ఒక హెల్ప్ చేస్తే దానికే లవ్వా? అంతమంది ఉండగా నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసావు? నీకొచ్చిన యాడ్కు నన్ను ఎందుకు రికమెండ్ చేసావు? అంటే నా మీద నీకు అట్రాక్షన్ ఉంది, అంటే లవ్ ఉందనేగా. నో, నాకు నీ మీద ఎటువంటి లవ్ లేదు.
ఉంది. లేదు. ఉంది. లేదు. లేదంటే పెంచుకో. పెంచుకోవడానికి ఇదేమన్నా ఇష్టపడి కొనుక్కొచ్చుకునే కుక్క పిల్ల? అయితే ఓ పని చేద్దాం, నాకు అరగంట టైం ఇవ్వు. ఎందుకు? నువ్వు లవ్ చేసేలా చేస్తాను. ఇంపాసిబుల్. పాసిబుల్. ఛాలెంజ్. ఛాలెంజ్. సరే, ఇప్పటి నుంచి ఒక అరగంట నీతోనే ఉంటాను. ట్రై చేసుకో. అన్నయ్య, అన్నయ్య, ఏమ్మా ఆర్సీఎం రాజు, అన్నయ్య. బాగున్నావా? అన్నయ్య, నువ్వు ఎన్నాళ్ళైందని పోయిన వారమేగా వచ్చేళ్ళాను. ఏ సీను, అరే రాజు, రండి 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 రండి, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. రండి రండి, లోపలికి 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 రండి. అన్నయ్య, ఎవరి అమ్మాయి? వదిన వదిన. ఎవరు వదిన? ఎవరు మీకు వదిన? ఎందుకు వదిన చెప్పావు? ఏ టెన్షన్ పడొద్దు, వాళ్ళు వదిన అనగానే నువ్వు వదినైపోతావా? నువ్వు కాన్ఫిడెంట్ గానే ఉన్నావు కదా. ఏదో పిల్లలు తమాషగా అన్నారు, దాన్ని నువ్వు సీరియస్ గా తీసుకుంటావేంటి? ఇదిగో దీని అందరికి పంచే. బుద్ధుందా నీకు? ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఒకే ఒక ప్యాకెట్ తెచ్చావు, ఎలా సర్దును? అక్క, ఎంత ఇచ్చామన్నది కాదక్క, ప్రేమతో ఇచ్చేది. కొంచెం ఇచ్చినా చాలక్క. అక్క, మాకెవరూ లేరక్క, అన్నతో పాటు నువ్వు కూడా వస్తావా? ఖచ్చితంగా వస్తాను అక్క. మమ్మల్ని అందరూ అనాథలు అంటున్నారు. అనాథలంటే ఎవరక్క? ఎలా ఉంటారో చెప్పక్క. అనాథలంటే దేవుడి పిల్లలు. నేను కూడా అనాథనే, నాకు ముద్ద పెడతావా? నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇక్కడున్న పిల్లలందరూ దేవుడితో సమానం. ఇక్కడెవరు అబద్ధం చెప్పరు. నిజం చెప్పు, నా మీద నీకు ప్రేమ లేదా? అంజలి, మాయా, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. నీ గురించి పత్రికల్లో చూసి కంగారు పడ్డాను. అయ్యో, మా కంపెనీలో అందరూ మోసపోయారు, ప్రెస్ వాళ్ళు మోసపోయారు, ఆఖరికి మీరు కూడా మోసపోయారా మావయ్య? మోసపోయింది నేను కాదమ్మా, నువ్వు. నేనా? నో ఛాన్స్ మావయ్య. మీరందరూ అనుకుంటున్నట్టు అది నా అభిషేక్ ఏం కాదు. యాక్టింగ్ ఛాన్స్ కోసం నా చుట్టూ తిరుగుతున్న మనోహర్. నో నో అంజలి, అతను మనోహర్ కాదు, గినోహర్ కాదు. ఇదిగో ఇది చూడు, తీసుకోండి. యా, తీసుకో. ఇది చూడు, అతను ఇండియాలో #1 యాడ్ కంపెనీ ఓనరు, కోటీశ్వరుడు. అతను పెళ్లి చేసుకోవాలనుకుంటే లీడింగ్ హీరోయిన్స్, టాప్ మోడల్స్ క్యూలో నిలబడతారమ్మా. వాళ్లతో పోలిస్తే నువ్వెంత? ఒక సాధారణ జూనియర్ ఆర్టిస్ట్. అతని ఇంట్లో పని చేయడానికైనా పనికిరాని నువ్వు, అతను నిన్ను లవ్ చేస్తున్నాడు అంటే నువ్వు నమ్ముతున్నావా? అంజలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది. ఇక నీ దగ్గర నిజం దాచను. ఇలాంటి శ్రీమంతులకి నీలా అందచందం ఉండి ఐశ్వర్యం లేని ఆడపిల్లలంటే వాడి పారేసే వస్తువులాంటివి. నీలాంటి వాళ్లకు ఆశ చూపిస్తారు, తరువాత మీ ఆశలన్నీ నేల రాసి పారేస్తారు. అభిషేక్ లాంటి కోటీశ్వరుణ్ణి 100 మంది ప్రేమిస్తారు, కానీ నన్ను ఒక మామూలు మనిషిగా ప్రేమించింది నువ్వు ఒక్కదానివే అంజలి. నువ్వు వాళ్ళ చేతుల్లో పడి నలిగి నేల రాలకముందే నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకోమా. నీకు నేను మంచి సంబంధం చూసి పెట్టాను. మంచి ఉద్యోగం, మంచి జీతం, మనిషి మంచోడు. తపస్సు చేసినా ఇలాంటి సంబంధం దొరకదు. ఇది చెప్పడానికే నేను నీ దగ్గరకు వచ్చాను.